drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకైతే ఇంతకుముందు వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఈ వీడియోలో దానికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పేమెంట్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకైతే దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఈ నెల 18 నుండి జనవరి 6 వరకు అయితే మనం ఈ అప్లికేషన్ అనేది అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి 2 లింక్స్, ఒకటైతే పేమెంట్కి సంబంధించింది, అదేవిధంగా మనం అయితే అప్లికేషన్కి సంబంధించింది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 4th క్లాస్ అనేది ఏ డిస్టిక్లో చదువుతున్నామో ఆ డిస్టిక్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే క్యాండిడేట్ యొక్క సర్ నేమ్, అదేవిధంగా క్యాండిడేట్ నేమ్, జెండర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బాయ్ ఆ గర్ల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్, అదేవిధంగా క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అనేవాళ్ళు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళ కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఇయర్లో 4th క్లాస్ చదువుతున్నట్టు ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 5th క్లాస్ కోసం కాబట్టి మనము ఇప్పుడు 4th చదువుతానే నెక్స్ట్ 5th క్లాస్కి ఎలిజిబిలిటీ కాబట్టి ఇక్కడైతే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే మనము ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అమౌంట్ అయితే ఆల్రెడీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ రానట్లయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయితే 100 రూపీసే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని టిక్ మార్క్ చేసుకొని కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క కార్డు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం పేమెంట్ చేసినట్లుగా యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేది అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక జర్నల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జర్నల్ నెంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కావాలంటే కూడా దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక మనది పేమెంట్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి మళ్ళీ మనమైతే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ఇంతకుముందు ఇచ్చిన జర్నల్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు డేట్ ఆఫ్ పేమెంట్ అనేది మనం ఫీజు అనేది ఏ డేట్న పే చేసామో దానికి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో, అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ అనేది మనము టిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్, అదేవిధంగా సర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్, ఇంకా మనకు కమ్యూనికేషన్ కోసం అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఆర్ఫన్కి సంబంధించిన స్టూడెంటా లేదంటే క్యాప్కి సంబంధించిన స్టూడెంటా అనేది అయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ యూ డిసేబుల్డ్ అంటే మన క్యాండిడేట్ అనేవాళ్ళు డిసేబుల్డ్ పర్సనా లేదా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్టడీస్కి సంబంధించిన పర్టికులర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం చదువుకున్న 3rd క్లాస్ అదేవిధంగా 4th క్లాస్ ఏ ఇయర్లో చదివినాం అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంగ్లీష్ మీడియంలో చదివినాం, తెలుగు మీడియంలో చదివినాం, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కూల్కి సంబంధించిన డిస్టిక్, అదేవిధంగా మీరు అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అది రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అనేది కూడా మనమైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చదువుతున్న 4th క్లాస్ అనేది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ కిందికి వస్తుంది అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా
నెక్స్ట్ వచ్చేసి అయితే మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, తెలుగులో రాయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము 5th క్లాస్ అనేది ఏ స్కూల్లో చదవాలనుకుంటున్నాం అనేది అయితే మనం ఇక్కడ ప్రయారిటీ వైజ్గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న స్కూల్ని 1 అని, ఇంకా కొంచెం కొంచెం దూరంలో ఉన్న స్కూల్ని 2 అని, ఇట్లా దగ్గర ఉన్న స్కూల్స్ని ప్రయారిటీ వైజ్గా 1, 2, 3 నెంబర్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇక్కడ టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్మిట్ అయిన తర్వాతకి ఇక్కడ మనకైతే ఒక ఐడి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ను మీరైతే నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న డౌన్లోడ్ అప్లికేషన్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.